అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు శనివారం రోజు అని చెప్పేసి మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్ అయితే గుట్టపైన ఉంటుంది, చాలా బాగుంటుంది. దేవాలయం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూసేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది అయితే నేనైతే లాస్ట్లో చెప్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అనమాట. సో మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. పైకి అయితే వెళ్ళిపోతున్నాము. వెహికల్స్ కూడా పైకి వెళ్తాయి, మంచిగా రోడ్డు కూడా బాగుంటుంది. సో మనమైతే ఇప్పుడు రీచ్ అయిపోయాం కదా. పక్కన కార్ పార్కింగ్ అయితే పెట్టేశాక దర్శనానికి అయితే వెళ్దాము. చూస్తున్నారా సిటీ ఎంత బాగా కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్లో? చాలా బాగుందండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే గోల్కొండ కూడా కనిపిస్తుంది చూడండి దూరంగా. సో ప్రశాంతంగా అయితే ఉంది. పైన అయితే చల్లటి గాలి వస్తుంది. చాలా ఆహ్లాదకరంగా అయితే ఉందన్నమాట. సో ఇటు చూస్తే నవగ్రహాలు, ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. మనం కొబ్బరికాయలు అవి తీసుకున్న తర్వాత దైవ దర్శనం అయితే చేసుకుందాము. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుందాము. ఈరోజు శనివారం రోజు కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు సో తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని. సో ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం అనమాట. కొబ్బరికాయలు తీసుకొని మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఎదురుగా టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందంటే చూడ్డానికి చాలా చాలా బాగుంది. అసలు చూస్తే తప్పకుండా రావాలనే అనిపిస్తుంది, అలా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా చాలా పెద్దగా అయితే ఉంది దైవ సన్నిధానంలో ప్రాంగణం. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్లో ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇక్కడ నుంచి మనమైతే లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. సో లోపలికి వచ్చాక గుడి ముందు స్టార్టింగ్లో ధ్వజస్తంభం అనమాట, అక్కడైతే మొక్కుకున్నాము. మొక్కుకొని లోపలికి అయితే వెళ్దాము. సో ఈరోజు మా దేవాంశ్ గారికి ఎవ్రీ సాటర్డే హాలిడే అవడంతో వాడు కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా వాడు కూడా టెంపుల్కి అయితే వచ్చాడనమాట. సో ఇక్కడ ధ్వజస్తంభానికి మొక్కుకున్న తర్వాత మనం గుడి చుట్టూ అయితే ఒక 3 ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు ఒక 3 రౌండ్లు అయితే దేవుని చుట్టూ గుడి చుట్టూ అయితే తిరిగేద్దాము. సో ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత లోపలికి వచ్చాం కదా. ఈ అక్క వచ్చేసి కమిటీ మెంబర్ అనమాట, నాకు తెలిసిన వాళ్ళనమాట అక్క.
సో అక్క ద్వారా మేమైతే గుడి లోపలికైతే వచ్చాము. ఇక్కడ వచ్చి ప్రదక్షిణలు అయిపోయినాక ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్దాము. ఇక్కడ గుడి పూజలు కార్యక్రమాలు సంబంధించినవన్నీ ఇక్కడ డిస్ప్లేలో అయితే పెట్టారనమాట. లోపలికైతే ఇప్పుడు వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుందాము. సో అమ్మవారి విగ్రహం అన్నమాట. మనకు వెంకటేశ్వర స్వామికి రెండు ఇరువైపులా అమ్మవార్లు అయితే ఉంటారు కదా, పద్మావతి అమ్మవారు ఇంకా ఆండాళ్ళ అమ్మవారు అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ మొక్కుకున్న తర్వాత మనం పూజ అయితే చేయించుకుందాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గర్భగుడిలో స్వామివారు అయితే దగదగా మెరిసిపోతున్నారు. ఎంత బాగుందంటే విగ్రహం చూడడానికి అసలు మనకు 2 కళ్ళు అయితే సరిపోవు అనమాట, అంత బాగుంది. సో మీరు కూడా నాతో పాటు ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఈ వీడియోలో చూసి దర్శించుకోండి. సో మేమైతే పూజ చేయించుకుంటున్నాము. ఇంకా పూజ చేయించుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రసాదం అవి తీసుకొని కొబ్బరికాయలు కూడా కొట్టుకున్నాం అనమాట. కొట్టుకున్న తర్వాత మనం పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి ఆ పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా దర్శించుకొని ఇక్కడ వాళ్ళు వ్రతం ఏదో పూజ చేసుకుంటున్నారనుకుంటా, అన్నీ సిద్ధం చేసుకుంటున్నారనమాట పూజకి. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి సన్నిధానం అన్నమాట. టెంపుల్ అయితే చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రతి శనివారం అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందంట. సో మాకేంటంటే అప్పటికి ఇంకా మాకు టైం లేదు, మేము పొద్దున్నే వెళ్ళాము. సో అందుకని వెయిట్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి హోమాలు యాగాలు చేసుకునే యాగశాల. ఎదురుగా వచ్చేసి అన్నదాన కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవాలి. సో ఇదన్నమాట. నాతో పాటు మీరు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్వామి వారి దర్శనం తర్వాత మేము వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉందండి వాతావరణము. ఈ గుడి ప్రాంగణం అయితే చాలా చాలా బాగుంది. సో దీని అడ్రస్ కూడా నేను చెప్తాను. ఎవరైనా మన వీడియోస్ ఈ దగ్గరలో ఉన్నవాడు ఎవరైనా చూసినా మీకు రావాలని అనిపించినా తప్పకుండా అయితే మీరు వచ్చి దర్శించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. చిన్న గుడి, క్షేత్ర పాలకుడిలాగా ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. లోపల స్వామివారు కూడా దగదగా మెరిసిపోతున్నారు. చాలా బాగుంది. ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోండి మీరు కూడా నాతో పాటు. సో ఓవరాల్గా అయితే ఈ టెంపుల్ అయితే చాలా హైలైట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనమైతే పక్కనే ఉన్న నవగ్రహాలు కూడా ఒకసారి దర్శించుకుని ఇంకా మనం బ్యాక్ టు హోమ్ అయితే వెళ్తామన్నమాట. సో మా దేవాంశ్ గారు అయితే హుండీలో కానుకలు అయితే వేస్తున్నాడు. తర్వాత మావాడికి ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం కదా, హనుమాన్ భక్తుడు కదా మావాడు. ఇక్కడ వచ్చేసి బొట్టు పెట్టించుకుంటున్నాడు పొడుగ్గా ఫేస్ మీద. వాడికి చాలా ఇష్టం అలా పెట్టించుకోవడం అంటే. చూడండి ఎలా పెట్టమంటున్నాడో. ఈ మధ్యనే ముందు 2 పళ్ళు అయితే ఊడడానికి రెడీగా ఉన్నాయి, ఒకటి ఊడింది. సో బొట్టు పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ పక్కన నవగ్రహాల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. నవగ్రహాలకి 9 టైమ్స్ అయితే చుట్టూ తిరిగేసి దర్శనం అయిపోయింది. తర్వాత మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోతామన్నమాట. సో ఈ విధంగా
మాతో పాటు మీరు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. దైవ దర్శనాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే షాపింగ్స్ అని, ఫుడ్ ఐటమ్స్, కుకింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం, నాతో పాటు మీరు కూడా. సో ఇక్కడ నుంచి మేము రిటర్న్ అవుతున్నాము. చూడండి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి. సో మా వారికి అయితే టైం లేదు, ఆఫీస్ టైం అవుతుందని చెప్పి మేము వెంటనే రిటర్న్ అయ్యాము. కానీ ఇంకా కొంచెం టైం తీసుకొని వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు టెంపుల్ దగ్గర, అంత బాగుంది. సో ఇదైతే ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని బిందెస్ వరల్డ్ 999. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. సో ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి గంధంగూడ హైదర్ షా కోట్ కిందకి అయితే వస్తుంది అనమాట. సో లొకేషన్ పెట్టుకొని వెళ్ళి రావచ్చు.